అందరికీ నమస్తే. ఐపీఎల్ మ్యాచ్లు నడుస్తున్నాయి కదా, అదో పెద్ద గొడవ తెర మీదకి వచ్చింది. చూస్తున్నారు కదా, సన్ రైజర్స్ వర్సెస్ ఎస్సీఏ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. దాని ప్రెసిడెంట్గా జగన్మోహన్ రావు ఉన్నారు. అటు చూస్తే సన్ రైజర్సు. ఏంది వాళ్ళ గొడవ అంటే, వాళ్ళు ఈమెయిల్లో వీళ్ళు వాళ్ళకి మెయిల్ చేయడం, వాళ్ళు వీళ్ళకి మెయిల్ చేయడం, ఇదంతా నడిచిందంట. గొడవ ఏంటంటే, సన్ రైజర్స్ ఏమంటున్నారు, మమ్మల్ని ఎక్కువ టికెట్లు అడిగి ఇబ్బంది పెడుతున్నారు. ఎవరు? ఎస్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మాకు వాళ్ళకు కేటాయించిన టికెట్ల కన్నా ఎక్కువ టికెట్లు అడుగుతున్నారు. పైన బాక్సులు తాళం వేసుకొని వీవీఐపీలకు ఇచ్చే బాక్సులు తాళం వేసుకుంటున్నారు. మనం ఇబ్బంది గురి చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ ప్రధానమైన ఆరోపణ. ఇక ఇద్దరి మధ్యలో మెయిల్స్ బాగా నడిచినట్టున్నాయి. గొడవ నడిచి లాస్ట్కి సన్ రైజర్స్ సీఎం దృష్టికి తీసుకుపోయినారు. సీఎం దేశంలో ఏ సమస్యలు లేవన్నట్టు, ఎస్సీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమస్య ఇవన్నీ ఉన్నాయి, వాటి మీద అంత స్పీడ్గా స్పందించరు. కానీ దీని మీద మాత్రం చాలా స్పీడ్గా స్పందించారు రేవంత్ రెడ్డి గారు. స్పీడ్గా స్పందించి ఎమ్మడే విజిలెన్స్ దీని మీద విచారణ జరిపించండి, అర్జెంటుగా నివేదిక కావాలని అడిగినరు. సరే వస్తాయేమో. అయితే వాళ్ళు ఎస్సీఏ వాళ్ళు కూడా ఒక రిప్లై ఇచ్చారు మీడియాకు. ఏం రిప్లై ఇచ్చారంటే, 29/3/2025 నాడు, అంటే మొన్న మార్చి, ఈమెయిల్ ద్వారా మీ ఆరోపణలకు సమాధానం ఇచ్చినాము. F12A బాక్స్ సామర్థ్యం 30 సీట్లు మాత్రమే ఉన్నాయి. అయితే SRH 50 బాక్సులు జారీ చేసింది సన్ రైజర్స్ వాళ్ళు. రాజస్థాన్తో మ్యాచ్ రోజు సన్ రైజర్స్ నుంచి కిరణ్, CJ శ్రీనివాస్, ఎవరెవరో శరవణన్, రోహిత్, సురేష్ 20 టికెట్లు వేరే బాక్సులో ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. సన్ రైజర్స్ ఎస్సీఏ మధ్య 19 నాడు సమావేశం జరిగింది ఫిబ్రవరిలో. క్లబ్ సభ్యులకు 3,900 టికెట్లు నేరుగా ఇవ్వాలని ఎస్సీఏ కోరింది. 25,000 టికెట్లు మాత్రమే ఇస్తామని సన్ రైజర్స్ అన్నారు. మిగతా టికెట్లు కొనుగోలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని క్లబ్ కార్యదర్శులు నేరుగా కొనుగోలు చేయాలని కోరింది. ఎస్సీ అధ్యక్షుడు వ్యక్తిగతంగా జగన్మోహన్ రావు వ్యక్తిగతంగా 3,900 టికెట్లు ఇవ్వాలనే అభ్యర్థన ఎక్కడ చేయలేదు. అంటే అడిగినారు కానీ మీరు ఒప్పుకోలేదు. మీరు 25,000 టికెట్లు ఇస్తామన్నారు, మళ్ళీ 3,900 టికెట్లు కావాలని ఎప్పుడు అడగలేదు. క్లబ్ కార్యదర్శుల కోసం మాత్రమే టికెట్లు అడిగినారు. మీ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. సన్ రైజర్స్లో కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చిన్న విషయాలు కూడా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఆరోపణలు చేయడం కంటే ప్రత్యక్షంగా సమావేశమై సమస్యను పరిష్కరించుకుందాం. CSR నిధుల కింద స్టేడియం సదుపాయాలు మెరుగుపరిచేందుకు నిధులు ఇస్తామని అన్నారు. కానీ ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదు, ఖర్చు వివరాలు ఇవ్వలేదు. తర్వాత సన్ రైజర్స్ అధికారులు స్పందించకపోవడం వల్లనే F3 బాక్స్ లాక్ చేయాల్సి వచ్చింది. ఎస్సీఏ అధ్యక్షుడిపై కావాలని తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు. IPL సీజన్ 2025లో సన్ రైజర్స్ మరియు ఎస్సీఏ సమావేశాల్లో అధ్యక్షుడు పాల్గొనబోరు. సమస్య పరిష్కారం చేయాలని కోరుతున్నాం. సన్ రైజర్స్ అధికారులు త్వరగా సమావేశ తేదీని సూచించాలని అభ్యర్థిస్తున్నామని ఎస్సీఏ దగ్గర నుంచి ఒక రిప్లై ఇచ్చిండ్రు. అసలు ఈ టికెట్లది ఎంత పెద్ద గోల. అసలు అవి అమ్మకానికి పెడతారు, సరిగ్గా దొరకవు. ఆ బ్లాక్లో కూడా అమ్ముతారు చాలా వరకు. ఇక దీనిలో ఎన్ని రికమెండేషన్స్, VVIP టికెట్లు, VIP టోకెన్లు, ఇక పోలీసు వాళ్ళు, లోకల్ పోలీసు వాళ్ళు, వాళ్ళు వీళ్ళు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కట్ చేస్తారు. ఒకసారి ఎస్సీఏ కట్ చేసి పడేసిండ్రు. ఏంటంటే మీరు బిల్లు కట్టలేదు అన్నారు. ఏంటంటే టికెట్లు ఇవ్వలేదు కాబట్టి కట్ చేసిందని వాళ్ళు చెప్పుకుంటారు. ఇట్లా రకరకాల గొడవలు జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు ఈ గొడవలో అసలు ఎవరు సన్ రైజర్స్ సీఎం దాకా పోయిర్రు అని అంటే, మరి ఎస్సీఏ వాళ్ళు ఏమైనా తప్పు ఉందా అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎస్సీఏ జగన్మోహన్ రావు అధ్యక్షులుగా ఉన్నారు. మరి ఆయన ఇవ్వలేదా, ఆయన అడగలేదా, లేకపోతే అడిగితే వీళ్ళు ఇవ్వలేదా కాబట్టే ఇదంతా జరిగిందా? మరి మ్యాచ్ నడుస్తున్నప్పుడు బాక్సులని లాక్ పెట్టుకుంటే, బాక్సులు అంటే పైన VVIP బాక్సులు ఉంటాయి కదా, అవన్నీ తాళాలు వేసుకుంటే మ్యాచ్ జూన్నికే వీళ్ళు టికెట్ ఆల్రెడీ ఇస్తారు. సన్ రైజర్స్ వాళ్ళు టికెట్ ఇష్యూ చేస్తారు. టికెట్ ఇష్యూ చేసిన తర్వాత బాక్సులు తాళం వేసుకుంటే ఏమవుతుంది? ఇప్పటికే మసకబారి పోయినాయి. ఎస్సీఏ గౌరవం, ఎస్సీఏ వ్యవహారం అంతా మసకబారిపోయింది, ఏం లేదు. ఇక ఇట్లాంటి ఆరోపణలతో కూడా మసకబారితే రేపు మ్యాచ్ కూడా ఎవరు పెట్టుకోనికి రారు హైదరాబాద్కి. ఇప్పుడు ఉన్నది ఓన్లీ అదొకటే, ఉప్పల్ స్టేడియం ఒకటే మ్యాచ్ నడుస్తుంది. ఎల్బీ స్టేడియంలో మ్యాచ్లు పెట్టుకునే పరిస్థితి లేదు. అంత పొలిటికల్ మీటింగ్లు నడుస్తున్నాయి. ఇక అక్కడ కూడా ఇట్లాంటి గందరగోళం, మ్యాచ్లు నడిపించే వాళ్ళ మీద ఇట్లాంటి వ్యవహారం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం చేస్తే రేపు మ్యాచ్లు ఏం జరుగుతాయి? ఎస్సీఏ వ్యవహారమే ఇప్పుడు కాదు, ఎప్పుడూ క్వశ్చనే, ఎప్పుడూ దరిద్రంగానే ఉంటుంది. ఎస్సీఏ అంటేనే దరిద్రం. ఇక రకరకాల ఆరోపణలు, అవినీతి అంతకుముందు రకరకాల ఆరోపణలు, ఇప్పుడు వస్తే టికెట్ల ఆరోపణలు. సరే ఎస్సీఏ రిప్లై ఇచ్చే ప్రయత్నం చేసింది, కానీ వాళ్ళు సీఎం దాకా పోయినారు కదా, అర్థం చేసుకోవాలి కదా. సీఎం దాకా ఎందుకు పోయినరు? ఒకవేళ జగన్మోహన్ రావు చెప్పింది కరెక్ట్ అయితే రేపు విచారణ తెలుస్తుంది. విజిలెన్స్ విచారణ చేస్తామని చెప్తున్నారు కదా. ఆల్రెడీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు విజిలెన్స్
ఆయన్నే ఉన్నారు ఇన్ఛార్జిగా. బహుశా విచారణ చేస్తే ఏమన్నా విషయం తెలుస్తుంది. కానీ వీళ్ళందరి మధ్యలో నలిగిపోయేది ఎవరు తెలుసా? ప్రేక్షకులు. ఈ క్రికెట్ అభిమానులు ఉంటారు, పిచ్చిగా ఉంటుంది. ఇక ఈ అప్పుడప్పుడు చిరంజీవి సినిమా చూడకుండా వదిలేస్తారేమో, నాగార్జున ఫ్యాన్స్ నాగార్జున సినిమా చూడకుండా వదిలేస్తారేమో, కానీ ఈ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం 100% హైదరాబాద్ క్రికెట్ అయితే పోవాల్సిందే, తలకాయ వలగొట్టుకునైనా పోవాల్సిందే. దానికోసం ఎంతమంది టికెట్, నాకే మస్తు మంది ఫోన్ చేస్తారు, టికెట్ ఇప్పిస్తారా ఏడిస్తారో తెలియదు టికెట్లు. ఇక చాలామంది అంతకుముందు మీడియా కూడా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మీడియా కూడా ఏమి ఇస్తలేరు, టికెట్లు బంద్ చేసారు. అంతకుముందు మీడియా కోటా అని ఒకటి ఉండేది, వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇక సీఎంకు కోటా ఉంటుంది, సీఎంకు పోతాయి టికెట్లు. ఆయన ఎవరెవరికి ఇచ్చుకుంటాడు, వాళ్ళ చుట్టుపక్కల చాలామంది జనం ఉంటారు, వాళ్ళకి ఇచ్చుకుంటారేమో. ఎక్కడెక్కడ పోతావో కానీ మామూలు సగటు ప్రేక్షకునికి మాత్రం టికెట్లు అందవు. సగటు ప్రేక్షకుడు ఇబ్బంది పడాల్సిందే. ఈ దానిలో సన్ రైజర్స్ వాళ్ళు ఇవ్వరా, ఎస్సీఏ వాళ్ళు రానియరా, ఏమేదో తెలియదు. ఇద్దరు పొత్తుల సగటు ప్రేక్షకుడు, సగటు అభిమాని క్రికెట్ను చూద్దాం, దగ్గరికి వెళ్ళి అభిమాన క్రికెటర్లను చూద్దామని వచ్చిన వాళ్ళకి మాత్రం నిరాశనే ఉంటుంది. ఆడికి వచ్చే వాళ్ళు చాలామంది ఉత్తగా ఆడికొచ్చి స్టేడియం దగ్గర లోపలికి పంపిస్తారేమో అని ప్రయత్నం చేస్తున్న చాలామంది ఉంటారు. ఆడికి వస్తే టికెట్ దొరుకుతుందేమో అని లాస్ట్ మినిట్ చూసి ఇంటికి పోతుంటారు. మళ్ళీ ఆ ఇంటికాడ కూర్చుంటే టీవీలోనే చూడొచ్చు. వాళ్ళు అప్పటిదాకా చూసి కనీసం ఆ క్రికెటర్లను చూసిపోతాం కదా అని అభిమానంతో వస్తారు. ఎనీవే ఈ గొడవ మాత్రం మంచి వాతావరణం కాదు. ఎస్సీఏ తప్పైనా, సన్ రైజర్స్ వాళ్ళ తప్పైనా ఈ గొడవ మంచిది కాదు. రేపు వేరే వాళ్ళు మ్యాచ్లు నడపాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. దీనిలో ఆకు ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు ఆకు మీద పడ్డా ఆకే బొక్క అన్నాడు. ఈయన ఎస్సీఏకే బొక్క, మన హైదరాబాద్కే బొక్క. కాబట్టి వచ్చే వాళ్ళ అతిథులు వీళ్ళంతా వాళ్ళు డబ్బులు బుక్ చేసుకొని డబ్బులు పెట్టుకొని మ్యాచ్లు నడిపించుకుంటారు. ఎస్సీఏకు ప్రతి మ్యాచ్కు లక్షల రూపాయలు ఇస్తారు. మరి ఎక్కడ కమ్యూనికేషన్ తేడా వస్తుందో తెలియదు. కానీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కూడా బొక్కనే, అట్లా కూడా ప్రాబ్లమే. కాబట్టి ఆగే జాగ్రత్తగా ఉండాలి, ఎస్సీఏనే జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. బట్ ఈ విషయంలో విజిలెన్స్ విచారణకు ఆదేశించారు సీఎం. మరి సీఎం ఆదేశించిందంటే ఎస్సీఏ ప్రెసిడెంట్ కొంత బీఆర్ఎస్ రిలేటెడ్, ఆయన జగన్మోహన్ రావు అనేది ఆయన బీఆర్ఎస్ రిలేటెడ్, ఎలక్షన్లో ఆయన గెలిచిండు అప్పుడు. కాబట్టి అట్లా రాజకీయ కక్షతో కూడా విచారణకు ఆదేశించి ఉండవచ్చు. ఎందుకంటే చాలాసార్లు చాలా విషయాల్లో మరి ఏం పట్టించుకోరు. ఈ విషయంలో మాత్రం చాలా సీరియస్గా పట్టించుకున్నారు. అందరూ కలిసి సగటు ప్రేక్షకునికి, సగటు ఆ క్రికెట్ అభిమానికి అయితే న్యాయం చేయండి. టికెట్లు ఎవరికి అందాలనో, టికెట్లు ఎవరికి చేరాలనో వాళ్ళకి ఏరుతారు చూడండి. ఈ రకరకాల కోటాల కింద మీకే సగం పోతాయి. ముఖ్యమంత్రి కోటాకు సగం, మంత్రుల కోటాలు సగం, స్పోర్ట్స్ అథారిటీకి సగం, రకరకాల కోటాలు ఉంటాయి. అవన్నీ పోగా మిగిలిన టికెట్లు అమ్ముకోవాలి. ఆ టికెట్లు ఎవరికి దొరకవు. ఎనీవే ఈ గొడవ జరిగింది మంచి కోసమే. కనీసం సగటు ప్రేక్షకునికి ఉన్న టికెట్లు దొరికే అవకాశం ఉంటుందేమో చూద్దాం ఈ గొడవ అయిపోయిన తర్వాత. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ డిజిటల్.